ట్యాక్స్ రిటర్న్ని కేవలం కొన్ని క్లిక్స్తో ఫైల్ చేయొచ్చు. ఇదెలా పాసిబుల్ అనుకుంటున్నారా? పాసిబులే. క్లియర్ లాంచ్ చేసిన బ్లాక్ యాప్తో మీ స్మార్ట్ ఫోన్ నుంచి మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 ITR డ్యూ డేట్ని 31 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసింది. అయినా మీ దగ్గర మీ ఫామ్ 16 అండ్ అదర్ రిలవెంట్ డీటెయిల్స్ రెడీగా ఉంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని కేవలం కొన్ని క్లిక్స్తో ఇప్పుడే ఫైల్ చేయొచ్చు. హలో అండి, వెల్కమ్ టు క్లియర్ ఛానల్. నా పేరు DVSR ఆంజనేయులు అండ్ నేను క్లియర్లో ట్యాక్స్ ఎక్స్పర్ట్. మేము ఇండియాలోనే లార్జెస్ట్ ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండివిజువల్స్. మీలాంటి ఇండివిజువల్స్ యూజ్ అయ్యేలాగా మేము ట్యాక్సెస్, సేవింగ్స్ అండ్ ఫైనాన్సెస్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. గుడ్ న్యూస్ అండి, మా ఛానల్ తరపున న్యూ సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్స్ ఇస్తున్నాం. సో ప్లీజ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేసి మీ గుడీస్ని క్లెయిమ్ చేసుకోండి. ఇవాళ వీడియోలో బ్లాక్ యాప్లో ITR 1 ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అసలు ITR 1 ఎవరు ఫైల్ చేయొచ్చో చూద్దాం. ITR 1 ఓన్లీ రెసిడెంట్ ఇండివిజువల్స్కి మాత్రమే అప్లై అవుతుంది. రెసిడెంట్ ఇండివిజువల్స్ ఎవరికైతే శాలరీ ఆర్ పెన్షన్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ITR 1 ఫైల్ చేయగలుగుతారు. ఇండివిజువల్స్కి శాలరీ ఇన్కమ్ కాకుండా అదర్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఉన్నా ఆర్ సింగిల్ హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చిన ఇన్కమ్ ఉన్నా లేదా 5,000 కంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నా కూడా ITR 1 ఫైల్ చేయొచ్చు. బట్ మీ టోటల్ ఇన్కమ్ 50 lakhs లోపు ఉంటేనే ITR 1 ఫైల్ చేయగలుగుతారు. మీ ఇన్కమ్ 50 lakhs దాటినా లేదా పైన తెలిపిన ఇన్కమ్స్ కాకుండా వేరే సోర్సెస్ నుంచి ఇన్కమ్ ఉన్నా మీరు ITR 1 ఫైల్ చేయలేరు. సో మీకు ITR 1 కనుక అప్లై అయితే క్లియర్ యాప్లో ITR 1 ఎలా ఫైల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ITR 1ని ఫైల్ చేయడానికి ముందుగా క్లియర్ లాంచ్ చేసిన బ్లాక్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీరు బ్లాక్ యాప్ ఇన్స్టాల్ చేశాక ట్యాక్స్ సెంటర్కి వెళ్ళి అసెస్మెంట్ ఇయర్ 21-22 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ స్టార్ట్ చేయండి. మీరు ఫామ్ 16 నుంచి ITR రిలేటెడ్ డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్సనల్ ట్యాబ్లో మీ ఫుల్ నేమ్, జెండర్, పాన్, ఫాదర్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇవన్నీ ఎంటర్ చేశాక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ అడ్రస్ ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID లాంటి మ్యాండేటరీ ఫీల్డ్స్ని ఎంటర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీకు శాలరీ ఇన్కమ్ ఉంటే మీరు న్యూ శాలరీ రికార్డ్ యాడ్ చేసి డీటెయిల్స్ని మెన్షన్ చేయొచ్చు. శాలరీ రికార్డ్ యాడ్ చేశాక ఎంప్లాయర్ నేమ్, ఎంప్లాయర్ టైప్ లాంటి మ్యాండేటరీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీరు శాలరీ డీటెయిల్స్ మాన్యువల్ డేటా ఎంట్రీ చేయకుండా అప్లోడ్ ఫామ్ 16 బటన్ క్లిక్ చేసి ఫామ్ 16ని కూడా అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్లో మీ గ్రాస్ శాలరీని ఎంటర్ చేసి సెక్షన్ 10 ఎగ్జామ్షన్స్ యాడ్ చేయండి. అలాగే ఫామ్ 16లో మెన్షన్ చేసిన సెక్షన్ 16 డిడక్షన్స్ని ఫిల్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. TDS ట్యాబ్లో ఇప్పుడు ఫామ్ 16లో ఉన్న TDS అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. శాలరీ డీటెయిల్స్ ఫిల్ చేయడం అయిపోయాక ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ డిపాజిట్స్, డివిడెండ్, అదర్ ఎగ్జామ్ట్ ఇన్కమ్ లాంటి ఇన్కమ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. డిడక్షన్ సెక్షన్లో సెక్షన్ 80C నుంచి సెక్షన్ 80Uలో మీరు ఎలిజిబుల్ అయిన డిడక్షన్స్ ఎంటర్ చేయండి. ఫైనల్గా ట్యాక్సెస్ పెయిడ్ ట్యాబ్లో TDS డీటెయిల్స్ అండ్ ట్యాక్సెస్ పెయిడ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఫామ్ 16 అప్లోడ్ చేస్తే ఫామ్ 16లో ఉన్న అన్ని రిలవెంట్ డీటెయిల్స్ని బ్లాక్ యాప్ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి ITR ఫామ్ని ఫిల్ చేస్తుంది. చాలా మంచి ఫీచర్ కదా. తర్వాత ఆధార్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయండి. అవసరమైన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశాక బ్లాక్ యాప్ మీ ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ ఆర్ రిఫండ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు బ్లాక్ యాప్ మీకు ఓల్డ్ అలాగే న్యూ ట్యాక్స్ రిజిమ్లో కంపారిజన్ని చూపిస్తుంది. దాన్ని బట్టి మీకు ఏ రిజిమ్ బెనిఫిషియల్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ITR ఫామ్ రెడీ అయింది. ఒక్కసారి రిటర్న్ సబ్మిట్ చేసే ముందు డీటెయిల్స్ అన్నీ సరిగా ఉన్నాయో లేదో ప్రివ్యూ ఆప్షన్ యూస్ చేసి చెక్ చేసుకోండి.
ఇప్పుడు ఈ ఫైలింగ్ ప్రొసీడ్ అవ్వడానికి డిక్లరేషన్ ఇవ్వండి. ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్లో మీ పాన్ అలాగే మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు లాగిన్ టు ఫైల్ బటన్ని క్లిక్ చేయండి. బ్లాక్ యాప్ మీ రిటర్న్ని వ్యాలిడేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా వ్యాలిడేట్ అయ్యాక మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. వ్యాలిడ్ ఓటీపీ ఎంటర్ చేశాక బ్లాక్ యాప్ మీ ట్యాక్స్ రిటర్న్ని వెరిఫై చేసి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో సబ్మిట్ చేయడానికి రెడీ చేస్తుంది. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యాక ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్తో సక్సెస్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అంతే అండి, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే చివరిలో మీ ఫైలింగ్ ఎక్స్పీరియన్స్కి రేటింగ్ ఇవ్వడం మర్చిపోవద్దు. చిన్న రిక్వెస్ట్ అండి, బ్లాక్ యాప్ని యూజ్ చేసి ITR1 ఫైల్ చేయడం చాలా ఈజీగా ఉందని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ ఎస్ అని మెన్షన్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఇది చాలా సింపుల్ వే కదా. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మీ ఫోన్లో బ్లాక్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. అలాగే మీ పెండింగ్ ITRని కంప్లీట్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మేము డెఫినెట్గా వాటిని ఆన్సర్ చేస్తాము. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ సంబంధించిన సోర్సెస్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఆ ఆర్టికల్స్ చదవండి, అలాగే వీడియోస్ చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతాయి.